చేయాల్సిన బాధ్యత ఉందా తప్పకుండా అంచెలంచెలుగా మన రాష్ట్ర బడ్జెట్ బట్టి మేము అవన్నీ కూడా మీ అందరికీ అందజేస్తూ బాబు అలాగే మీరు వస్తున్న రోడ్డు కూడా డ్యామేజ్ లిస్ట్లో ఫస్ట్ ఈ కాన్స్టిట్యున్సీకి శివరామరాజు పేరు రోడ్డుని 1,20,00,000 రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం జరిగిందని గ్రామ కుటుంబ సభ్యులందరికీ అమ్మ మనకు రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది త్వరలో ఆ రోడ్డు కూడా నాది బాధ్యత మరి ఇంకా ఏవేవైతే ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలి తల్లికి వందనం చేయాలి అన్నదాతలకు 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మీకు అందజేయాలి ఇంకా అనేక పథకాలు మా బాధ్యత ఉంది తప్పకుండా అన్నీ ఒక్కొక్కటి అంచెలంచెలుగా మీ అందరికీ సహకరించి మేము ముందుకు నడుస్తామని తమ్ముడు సెలవు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం పేదరికంలో ఉన్నారు ఖచ్చితంగా మనం పెన్షన్ పెంచాలి అని ఆలోచన మంచి ఆలోచనతో ఆయన 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఆయన ఇచ్చిన మాట కట్టుబడి 3 నెలల పెన్షన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ ని 6,000 చేయడం కూడా జరిగింది. ఎవరైతే యాక్సిడెంట్ లో మంచాన పడ్డారో అలాగే పెరాలసిస్ వచ్చి సడన్ గా మంచం పడ్డారో గత పాలకు 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంతేకాకుండా అవకాశాలు సంపాదించే అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించాలి. మీకు పని కల్పించాలి. మీకు పని కల్పించి మీకు ఆదాయం పెరిగే దిశగా చేయాలి. మరి అలాంటి చేయాలని పరిస్థితి గత పాలకులు ఏమో చేశారా? ఏమీ చేయలేదు. మనకి ఇరిగేషన్ కావాలి. స్థానిక ఈ సభను నిర్వహిస్తున్న మండల పరిషత్ ఎంపీడీఓ గారికి, వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ, ముందు ఉన్న నా పెన్షన్ తీసుకుంటున్న నా కుటుంబ సభ్యులైన నా నాన్న వీవర్స్ కానీ, కులవృత్తి చేసుకున్నటువంటి డబ్బు కళాకారులు కానీ, లేకపోతే ఒంటరి మహిళలకు కానీ, లేకపోతే మనం చూసుకుంటే ఫిషర్మెన్ చేపలు పట్టే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా పెన్షన్ మొదలుపెట్టింది ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మనం అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి చేస్తారు, సంక్షేమం చేయలేమో అని ఒక అపనమ్మకం ఉంది.
కానీ సంక్షేమం కరెక్ట్ గా ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి పరిస్థితులు ఉన్న వారికి మనం సాయం చేకూర్చాలి, ఆదుకోవాలని ఒక దశగా ఆయన మొదలు పెట్టారు. మనం చూసాం 200 రూపాయల నుంచి 1000 రూపాయల పెన్షన్ గతంలో చేయడం జరిగింది 2014లో. పెన్షన్ ఒకేసారి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు తీసుకున్నారు పెన్షన్ పెంచడానికి. అవునా కాదమ్మా? కెనాల్స్ బాగు చేసుకుంటున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు మళ్ళీ పునఃప్రారంభించుకుంటున్నాం. ఈరోజు రోడ్లు వేసుకుంటున్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రధానమైన సమస్య. ఈరోజు ప్రతి ఇంటికి కొలాయి కావాలని ఇక్కడ స్థానిక సర్పంచ్ అడిగారు. గత పాలకులు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అని చెప్పి 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయిస్తారు. ఈరోజు ఎస్కోట మండలంలో శివరామరాజు గ్రామంలో పెన్షన్ కార్యక్రమం అటెండ్ అవడానికి ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు కోల లలితమ్మ గారితో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కలిసి మేము ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి నెల పేదల దినోత్సవం తరపున నాయకులందరూ కూడా ఒక గ్రామాలకు వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేయగలిగితే అంత సహాయం చేయమని, పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ పట్ల మనం అంకితభావంతో పనిచేస్తామని భరోసా కల్పిస్తూ వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకి మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా పనిచేస్తున్నామని గ్రామస్తులతో కలిసి మమేకమవడం చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాల్లో సందర్శన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులు విని దాన్ని పరిష్కరించే దశగా పనిచేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి శాసనసభ్యులు కూడా అటెండ్ అవుతున్నాం. దాని నిమిత్తమే ఈరోజు ఈ గ్రామం రావడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే స్పౌస్ పెన్షన్స్ ఏదైతే ఉందో అవి కూడా శాంక్షన్ అయ్యి రేపు 12వ తారీఖున సుమారు 1,00,000 మంది స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే ఉన్నాయో అవి కూడా రేపు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో కూడా ఆ స్పౌస్ పెన్షన్ కూడా ఈ 1,00,000 మందికి ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. శాంక్షన్ అయిపోయింది. త్వరలో ఆ రోడ్డు కూడా నాది బాధ్యత. మరి ఇంకా ఏవేవైతే ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలి, తల్లికి వందనం చేయాలి, అన్నదాతలకు 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మీకు అందజేయాలి, ఇంకా అనేక